నేడు తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశం జరగనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విభజన అంశం ప్రధాన అజెండాగా సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కీలక నేతలు, ప్రజాప్రతినిధులు ఈ భేటీకి హాజరు కానున్నట్లు సమాచారం. ఇక జీహెచ్ఎంసీ పునర్విభజనపై పార్టీ అధికార వైఖరి, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. నగర రాజకీయాల్లో పార్టీ బలోపేతం, మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై కూడా నేతలు సమీక్ష జరపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై బీజేపీ తీసుకునే తదుపరి చర్యలపై ఈ సమావేశం తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మానస, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల వైపు దృష్టి సారించిన బీజేపీ కీలక నేతలతో ఈ రోజు సమావేశం కానున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విభజన అంశం ప్రధాన ఎజెండాగా ఉన్న ఈ సమావేశంలో నిర్వహించనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు కీలక నేతలు, ప్రజాప్రతినిధులు ఈ భేటీకి హాజరు కానున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఇదే విధంగా జీహెచ్ఎంసీ పునర్విభజనపై పార్టీ అధికారిక వైఖరితో పాటు భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నగర రాజకీయాల్లో పార్టీ బలోపేతంతో పాటు మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై కూడా నేతలు సమీక్ష జరపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై బీజేపీ తీసుకునే ఈ తదుపరి చర్యలపై ఈ సమావేశం తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మానస, అయితే బాసిత్, చెప్పండి, గతంలో జీహెచ్ఎంసీ విభజనకు బీజేపీ ఎందుకు మద్దతు ఇవ్వలేదు? ఇప్పుడు ఎందుకు చర్చకు ముందుకు వస్తుందంటారు? అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ఏదైతే విభజన అంశం ఉందో, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ముందుకు సాగిస్తుంది. అదే విధంగా రేపు జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బలాబలాలు చూసుకొని ప్రధాన అంశంగా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ మొదటి అపోజిషన్ పార్టీగా చూస్తూ వాళ్ళు కాంగ్రెస్ పైనే పైచేయి సాధించే విధంగా బీజేపీ నేతలు ప్రస్తుతం అయితే ఈ పునర్విభజనపై దృష్టి సారించినట్టు సమాచారం అందుతుంది. మానస, అయితే జీహెచ్ఎంసీ పునర్విభజన ఇది ప్రజల అవసరాల కోసం అనుకోవచ్చా, లేదంటే రాజకీయం కోసం అనుకోవచ్చా? అంటే ప్రస్తుతం అయితే గత ప్రభుత్వం కన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఏదైతే పునర్విభజన చేసిందో ఆ పునర్విభజనతో పాలక వ్యవస్థ మెరుగుపరిచి అభివృద్ధి పథంలో నడిపించే విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ బీజేపీ, వేరే ఇతర పార్టీలు కూడా దాని మీద దృష్టి సారించి రాజకీయ పరంగానే దీన్ని విస్తృతంగా చేశారు, దీన్ని పునర్విభజించారని చెప్పి గతంలో కూడా అన్నారు. ప్రస్తుతం అయితే ఆ పునర్విభజన అనేది అందరు కలిసి వచ్చే విధంగానే ఉన్నట్టు సమాచారం అందుతుంది. మానస, ఓకే, థ్యాంక్ యూ బాసిత్.